ఇదే సమాజం నిజాయితీపరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. కొందరు మనుషులు నమ్మిన వాళ్ళ దగ్గర నటిస్తారు, నటించే వాళ్లను ఎక్కువగా నమ్మేస్తారు. ఇక్కడ చాలామంది సహాయం చేసినట్టే కనిపిస్తారు, కానీ నిజంగా సహాయం చెయ్యరు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, అహంకారం, తక్కువగా చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరమైపోతాయి. డబ్బు లేకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళని తక్కువగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. భరించడం ఎలాగో అమ్మకు తెలుసు, భారం ఎలా మోయాలో నాన్నకు తెలుసు. తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మాట్లాడే మాటను బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. జీవితమైన, సముద్రమైన, ప్రపంచమైన దూరం నుండి చూడడానికి బాగుంటాయి, ఈదడానికి కష్టంగా ఉంటాయి. ప్రపంచం నిన్నెప్పుడూ చిన్నగానే చూస్తుంది, నువ్వేదైనా పెద్దగా సాధించేదాకా. కరెంట్ లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగా కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. తమ వాదనే నెగ్గాలి అనుకునే వారితో వాదనకు దిగకు, ఎందుకంటే తప్పు వారిదే అయినా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. వస్తువు విలువ అవసరాన్ని బట్టి తెలుస్తుంది, మనిషి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎదుటివారి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలి అనుకుంటే కర్మ ఫలితమై తిరిగి నిన్ను దహిస్తుంది. ఒక మనిషి ఎదిగే నిర్ణయాలు కానీ, దిగజారే నిర్ణయాలు కానీ రెండు ఆకలి నుండే పుట్టుకొస్తాయి. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచిన వారిని, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మరిచిపోకు. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణం ఉండాలి, ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. సంతృప్తి పేదవాడిని ధనవంతుణ్ణి చేస్తుంది, అసంతృప్తి ధనవంతుణ్ణి కూడా పేదవాడిగా మారుస్తుంది. గతం మన జ్ఞాపకాలలో ఉంటుంది, భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది, ఆ పాఠమే మనిషిలో మార్పు తెస్తుంది. మొదలు పెట్టేదాకా ఏదీ మొదలవదు, ఆటంకాలు రాకుండా ఏదీ పూర్తి కాదు. ఈ లోకంలో సగం మంది మనుషులు ఏ విషయాన్ని అయినా సగమే అర్థం చేసుకుంటారు. ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లడం మానేసి ఎవరి జీవితాన్ని వాళ్ళు అందమైన కథలా మార్చుకోవాలి. మీరేమంటారు? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.